అనే దాని మీద మనకి ఒక రకంగా ప్రైమరీ న్యూస్ వస్తుంది. అలాగే కొన్ని సీట్లలో 13 సీట్లలో స్థానాల్లో అభ్యర్థులను కూడా ఖరారు చేసుకున్నాయి. 13 స్థానాలు లోక్సభ స్థానాలు. ఇప్పటి వరకు ఏంటంటే జనసేన ఒక లోక్సభ స్థానంలోనే పోటీ చేస్తుంది అనేది చెప్తూ వచ్చారు. అంటే అధికారికంగా కాదు, అండ్ ఆ పార్టీ అధ్యక్షులు కూడా చెప్పలేదు. కానీ పార్టీ వర్గాలు కావచ్చు, లేకపోతే కింది స్థాయిలో జరిగే చర్చల్లో కావచ్చు, ఇట్లా రకరకాల చర్చ జరిగింది. జనసేన పార్లమెంటుకు మాత్రం ఒక్క పార్లమెంట్లో స్థానంలోనే పోటీ చేస్తుంది. అది కూడా కాకినాడ చూజ్ చేసుకున్నారు. అక్కడ సతీష్ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతూ వచ్చారు. శాసనసభ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం కొన్ని ఫిగర్స్ చెప్తూ వచ్చారు. ఏ ఫిగర్ ఎంత అనేది క్లారిటీ లేదు. బీజేపీ కూడా పొత్తులో ఉంటుంది. బీజేపీ పొత్తులో ఉంటే వాళ్ళు 5-6 పార్లమెంట్ స్థానాలు పోటీ చేసే అవకాశం, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి అనేది ఒకటి వచ్చింది. సో ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది ఏంటంటే బీజేపీ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇప్పటి వరకు వచ్చిన దీని ప్రకారం మనకి 13 లోక్సభ స్థానాల్లో టీడీపీ, జనసేన ఒక అంగీకారానికి వచ్చాయి. మరి జనసేన ఈ రెండేనా ఇంకెక్కువ పోటీ చేస్తుందా లేకపోతే ఇంకేమైనా ఉందా తెలియదు. కానీ మనకి ఇప్పటి వరకు ఇవాళ ఆంధ్రజ్యోతిలో మీరు చూసే ఉంటారు, ఏబిఎన్లో కూడా ప్రసారమైన చూసే ఉంటారు. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నరసాపురం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, హిందూపురం, అనంతపురం ఈ స్థానాల్లో ఈ 2 పార్టీలు అభ్యర్థుల్ని పోటీకి బరిలో దింపాలని చెప్పి చూస్తున్నాయి. ఈ 13లో 2 జనసేన 2 లోక్సభ స్థానాల్లో జనసేన తన అభ్యర్థుల్ని దింపనుంది. ఇక 11 వీటిల్లో ఈ 13లో 11 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఆల్రెడీ ఖరారు చేసిందనేది ఈ వార్త యొక్క సారాంశం. అయితే ఇంకా దాదాపు 12 ఉన్నాయి. సో ఈ 12కు సంబంధించి ఇంకొక 7-8 ఆల్రెడీ కంక్లూజన్ రేంజ్లో ఉన్నాయంటున్నారు. బట్ వాట్ అబౌట్ బీజేపీ? ఒకవేళ బీజేపీ పొత్తులోకి వస్తుందా లేదా అనేది ఒక ఇది ఉంది, ఆ డైలమా ఉంది. ఇంకా కొంతమంది ఏమో వస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో పొత్తు ఉండదు, బీజేపీ కలవదు వీళ్ళతో అంటున్నారు, లేకపోతే ఇంకేదో పోస్ట్ ఎలక్షన్ అలయన్స్, రకరకాల ఊహాగానాలు. ఇవన్నీ ఏది కరెక్ట్గా తెలియడం లేదు. అయితే టీడీపీకి సంబంధించినంత వరకు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు పేరు, అనకాపల్లిలో బైరి దిలీప్ చక్రవర్తి పేరు, విశాఖపట్నంలో మెతుకుమల్లి భరత్ పేరు, అంటే బాలకృష్ణ చిన్నాల్లుడు ఆయన, తర్వాత నరసాపురంలో రఘురామకృష్ణరాజు పేరు టీడీపీ అనే వస్తోంది, ఏలూరులో గోపాల్ యాదవ్ పేరు వస్తోంది, అండ్ విజయవాడలో కేసినేని చిన్ని, వైసీపీలోకి వెళ్ళిపోయిన నాని వాళ్ళ తమ్ముడు చిన్ని, ఆయన పేరు వస్తుంది. నరసరావుపేటలో శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తాడు అక్కడే, ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ, ఆయన మొన్ననే రిజైన్ చేశాడు వైసీపీకి. అలాగే తిరుపతిలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ అది, అక్కడ అంగలకుర్తి నిహారిక పేరు టీడీపీ ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చింది. తర్వాత రాజంపేటలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, అండ్ హిందూపురంలో బీకే పాదసారథి మాజీ ఎమ్మెల్యే, అండ్ అనంతపురంలో కాలువ శ్రీనివాసులు మాజీ మంత్రి, అండ్ ఆయన కెరీర్ కూడా ఎంపీగానే స్టార్ట్ అయింది అనంతపురంలో. సో ఈ పేర్లు వస్తున్నాయి. ఇక జనసేనకు సంబంధించి కాకినాడలో సానా సతీష్ కుమార్ పేరు ఎప్పటి నుంచో వినబడుతుంది, ఇప్పుడు అదే ఖరారైనట్టుగా మనకి తెలుస్తోంది. ఇక ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి, ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మొన్నటి వరకు, మొన్ననే రాజీనామా చేశారు వైసీపీకి. ఆయనకి జనసేన టికెట్ ఇవ్వబోతోంది అనేది మనకి ఇక్కడ వచ్చిన వార్త. ఇంకా 13 స్థానాలు ఉన్నాయి. 13 స్థానాల్లో ఇటు వీళ్ళు ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది. అలాగే బీజేపీది ఏంటి అనేది మరి వీళ్ళు వెయిట్ చేస్తున్నారా లేదా అనేది తెలియదు. అలాగే రాజంపేట బీజేపీ అడుగుతోంది, బీజేపీ చేస్తే రాజంపేట బీజేపీ తీసుకుంటుంది అనేది ఒక వార్త ఉంది. ఎందుకంటే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి చేరారు కాబట్టి. అండ్ రాజమండ్రి కూడా బీజేపీ చేస్తుంది, ఎందుకంటే పురంధరేశ్వర్ గారు అక్కడ పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది పార్టీ వైపు నుంచి, ఒకవేళ పొత్తు కుదుర్చుకుంటే, పొత్తులో ఉంటే. అలాగే ఏలూరు కూడా బీజేపీ తీసుకుంటుంది, పొత్తులోకి వచ్చినప్పుడు ఏలూరు కూడా తీసుకుంటుంది బీజేపీనే అని చెప్తూ ఉన్నారు. సో వీటితో పాటు ఇంకొక 2 నియోజకవర్గాలు ఏవో అడుగుతారు. ఒంగోలు అడిగే అవకాశం ఉంది బీజేపీ. అలాగే
నరసరావుపేట కూడా అన్నారు, కానీ మన నరసరావుపేట టీడీపీ అనౌన్స్ చేసింది కాబట్టి శ్రీకృష్ణదేవరాయలని మరి ఇంకోటి ఏదన్నా తీసుకుంటారా. హిందూపురం మీద కూడా బీజేపీ కన్నుంది, హిందూపురం కావాలని అడుగుతున్నారు అనేది ఒక చర్చ ఉంది. తర్వాత హిందూపురం మీద ఇంకొక ప్రచారం కూడా ఉంది, మరి అది ఇంటర్నల్గా ఏం జరుగుతుంది. బాలకృష్ణ నటుడు హీరో బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపురం, ఆయన ఇప్పుడు ఈసారి పార్లమెంటుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో బలంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడేమో మనం డీకే పాదసారథి పేరు ప్రస్తుతానికైతే పార్టీ ఖరారు చేసిందని చెప్తున్నా కూడా మరి చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయేమో మనకు తెలియదు. కానీ బీజేపీ కూడా హిందూపూర్లో పోటీ చేయాలి ఈసారి అనే ఆలోచనలో ఉంటగా చెప్తా ఉన్నారు. సో ఎట్ ఏ గ్లాన్స్ ఇది పిక్చర్ ఈ పార్టీల పొత్తులకు సంబంధించి. టీడీపీ జనసేన మాత్రం దూకుడు పెంచాయి. బీజేపీలో డైలమా ఏంటి అనేది మనం చర్చిద్దాం. చర్చలో మనతో ప్రసాద్ గారు, పట్టాభిరామ్ గారు పాల్గొంటున్నారు, కంటిన్యూ అవుతున్నారు. అలాగే